హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. సో హైదరాబాద్ వేదికగా. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి. సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కంటెంట్ని కామెంట్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు, ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు. సో బెట్టింగ్స్ వల్ల చాలా కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో వీడియోలోకి వెళ్దాం, చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది ఈరోజు. సో ఇంతకుముందు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంటే ఫస్ట్ చెప్పిన టీము అంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. సో ఈరోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండొచ్చు, మేబీ ఏం చేంజెస్ లేకపోవచ్చు. సో ప్లేయింగ్ 11 చూడండి. ప్యాట్ కమిన్స్, క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఈశాన్ కిషన్, మహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్ అంతకుముందు ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నాడు, మేబీ చూద్దాం ఈ మ్యాచ్లో. జీషన్ అన్సారీ, అనికేత్ వర్మ, ఈశాన్ మలింగ. సో వీళ్ళు ప్లేయింగ్ 12గా ఉన్నారు. ఇదే టీం ఆడవచ్చు, మ్యాక్సిమం ఏం చేంజెస్ చేయకపోవచ్చు. ఏమన్నా ఇంజ్యూరీస్ కానీ ఇంకేదైనా అనుకొని ఉంటే చెప్పలేము, కానీ ఇదే టీం ఆడే అవకాశం ఉంది. కంప్లీట్గా మొన్న ఆడిన టీమే ఆడవచ్చు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్ చూడండి. సో వీళ్ళు కూడా ఏం చేంజెస్ చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో టీం వచ్చేసి హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బోల్ట్, నమందీర్, కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నారు. చూద్దాం ఈసారి ఎవరిని తీసుకుంటారో. రేన్ రికల్టన్, దీపక్ చాహర్, విల్ జాక్స్, శాంట్నర్. సో వీళ్ళు ప్లేయర్గా ఉన్నారు. ప్లేయింగ్ 11 and 12గా ఉన్నారు. సో మేబీ వీళ్ళే ఆడే అవకాశం ఉంది, చేంజెస్ మాత్రం లేకపోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగింది. దాంట్లో ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. సో ఈరోజు కూడా చాలా టఫ్ మ్యాచ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో పేపర్ పైన ఆల్మోస్ట్ బలాబలాలు సేమ్ ఉన్నాయి, కానీ కొంచెము ముంబై ఇండియన్స్ వైపు అయితే నేను మొగ్గు చూపుతాను. ముంబై ఇండియన్స్ మెరుగైన స్థితిలో ఉంది, అంటే రీసెంట్గా ఫామ్ పుంజుకుంది అనుకోవచ్చు. ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు 5 times ఛాంపియన్. సో ఎస్ఆర్హెచ్ కూడా 1 time ఎస్ఆర్హెచ్ అంతకుముందు డీసీ ఉన్నప్పుడు 2 times కొట్టింది. కానీ కొంచెం ఈ ప్రీవియస్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఈరోజు టఫ్ ఉంటుంది అని అనుకుంటున్నాను, కానీ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్కి వచ్చేసి 51% ఇస్తాను, ముంబై ఇండియన్స్కి వచ్చేసి 49%. హోమ్ గ్రౌండ్. సో ఇక్కడ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలాసార్లు ఉండదు ఈ టోర్నమెంట్లో, అంటే ఈ ఐపీఎల్ సీజన్లో హోమ్ గ్రౌండ్లోనే చాలా టీమ్స్ ఓడిపోవడం జరుగుతుంది. సో మేబీ చూద్దాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే క్లోజ్ మ్యాచ్ ఉంటుంది. 51% ఎస్ఆర్హెచ్కి ఇస్తాను, ముంబై ఇండియన్స్కి 49% ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, ముంబై ఇండియన్స్ గెలుస్తుందా అనుకుంటున్నారు? అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు? సో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏ టీం గెలుస్తుందో కూడా ప్రిడిక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.